బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ సహా పలు మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 దశాబ్దాలుగా విడిపోయిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సోదరులు తిరిగి చేతులు కలిపారు. కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్తున్నామని, ఇక ఎప్పటికీ కలిసే ఉంటామని సంయుక్తంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రకటన ముంబైతో పాటు మహారాష్ట్ర రాజకీయాల్లోనూ షేక్ చేస్తోంది. ఇన్ని రోజులు ఉప్పు నిప్పులా ఉన్న ఈ ఇద్దరు నేతలు కలిసిపోవడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ముంబై రాజకీయాలు అనగానే ముందుగానే ఠాక్రే కుటుంబం గుర్తుకొస్తుంది. మరాఠా పులిగా పేరొందిన బాల్ ఠాక్రే మహారాష్ట్రలో రాజకీయాలను శాసించారు. ఆయన గాడ్ ఫాదర్గా నిలిచారు. ముంబైలో మరాఠా మూలాలు ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నాయంటే అందుకు బాల్ ఠాక్రే అవలంబించిన విధానాలే కారణం. ముంబైలో మరాఠా వాళ్లదే అధికారం అంటూ ఆయన ఇచ్చిన పిలుపు ఇప్పటికే అక్కడ అమలవుతోంది. ఆయన తర్వాత శివసేన పార్టీ చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది. ప్రస్తుతం 2 పార్టీలుగా కొనసాగుతోంది. శివసేన పార్టీని ఏక్నాథ్ షిండే దక్కించుకోవడంతో బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీ పేరుతో పార్టీని నడుపుతున్నారు. శివసేనను చీల్చి బీజేపీతో ఏక్నాథ్ షిండే చేతులు కలపడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రేపై సానుభూతి పెరిగింది. పాపం ఉద్ధవ్ అంటూ కామెంట్స్ వచ్చాయి. దీంతో తన అన్న ఉద్ధవ్కు అండగా నిలిచేందుకు 2 దశాబ్దాల వైరాన్ని వీడి రాజ్ ఠాక్రే తన సోదరుడి చెంతకొచ్చారు. కష్టకాలంలో సోదరుడికి అండగా నిలిచారు. మహారాష్ట్రకు ముంబై హృదయం అయితే ముంబైకి బీఎంసీ ఊపిరి లాంటిది. ముంబై సహా 29 కార్పొరేషన్లకు జనవరి 15న జరగనున్న ఎన్నికల్లో కలిసికట్టుగా బరిలోకి దిగాలని ఠాక్రే సోదరులు నిర్ణయించారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిపాయి. చర్చలు ఫలించాయని, సీట్ల పంపిణీపై స్పష్టత వచ్చిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ ఎన్నికల్లో శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్తో సంబంధం లేకుండా తమ 2 పార్టీల అభ్యర్థులనే పోటీకి దించాలని ఉద్ధవ్, రాజ్ ఠాక్రే నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయిందని, అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది. బీఎంసీలో మొత్తం 227 వార్డులుండగా శివసేన యూబీటీ 157, మహారాష్ట్ర నవనిర్మాణ సేన 70 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ శరద్ పవార్ పార్టీకి ఇవ్వాల్సి వస్తే ఉద్ధవ్ పార్టీ నుంచి కేవలం 15 సీట్లు మాత్రమే కేటాయిస్తారని చెబుతున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన యూబీటీ, ఎంఎన్ఎస్ కలిసి పోటీ చేస్తే 2 దశాబ్దాలలో ఠాక్రే వారసులు ప్రత్యర్థులుగా కాకుండా మిత్రులుగా పోటీ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. మహావికాస్ అఘాడీలో శివసేన యూబీటీ, శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉంది. అయితే బీఎంసీ ఎన్నికల్లో ఠాక్రే సోదరులు చేతులు కలపడంతో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హస్తం పార్టీని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా శివసేన నాయకులు మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఆనంద్ దూబే చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ వరుసగా ఓడిపోతూనే ఉందని, అలాంటి పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇటు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. తమకు ఇతర పార్టీలకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నందున ఈ మేరకు ఆలోచిస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ వెల్లడించారు. గత కొంతకాలంగా ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. 288 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి ప్రభుత్వం విజయ దుందుబి మోగించింది. 207 చోట్ల గెలుపు సాధించి సత్తా చాటింది. విపక్ష మహావికాస్ అఘాడీ 44 స్థానాలకే పరిమితమైంది. శివసేన యూబీటీకి కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే బీఎంసీ ఎన్నికల్లో నిరూపించుకోవడం చాలా అవసరం. తమ కుటుంబానికి కంచుకోటైన మహారాష్ట్ర రాజధానిలో కలిసికట్టుగా బరిలోకి దిగుతున్న ఠాక్రే సోదరులు ఈసారి ఎలాంటి ఫలితాలు రాబడతారో చూడాలి. ఈ బంధం ఇలాగే కొనసాగితే మహావికాస్ అఘాడీ నుంచి ఉద్ధవ్ ఠాక్రే బయటకు వస్తారా, తమ్ముడు రాజ్ ఠాక్రేతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారా అనేది సస్పెన్స్గా మారింది.
కలిసిన ఈ బంధం ఇలాగే ఉండాలని ఠాక్రే అభిమానులు కోరుకుంటున్నారు.